ఇదిగోయా పొద్దున్నే ఈ ఎండలకు దోశలు తింటే కడుపులో సల్లంగా ఉంటదని దోశలు చేసిండ్రయ్యా. సరేలే చేసిండ్రే అనుకుందాం. ఇది చూడ ఎర్రగడ్డలు ఒక పక్క, మిరక్కాయలు ఒక పక్క, ఇవన్నీ మేము కడుపులో మిక్సీ చేసుకోవాలా ఎట్టా? అదయ్యా ఇంక అది అయిపోతాను ఎట్టొకటి తిని నిదానంగా ఉదగిరిగిపోతున్నామయ్యా పని ఉంటేనా. ఇదిగో అయ్యా సాయర్సానా 10వ తరగతి క్లాస్మేట్ అయ్యాయనా. ఇప్పుడు ఒకటి ఏ బెంచ్లో కూర్చుండే వాళ్ళం, ఎట్టో బాగుపడిపోయిందా నా పక్కన కూర్చునే వాళ్ళకి పోయింది అది. బా ఏనే అందంగా ఉండే ఒక నెక్కర ఒకటి వేసుకుని ఆయన చేయి అడ్డం పెట్టుకుని. ఇదిగోయా సాయర్స వాడే బెడ్ యాపిల్, ఆయన వాడే ఫోన్ యాపిల్, ఆయన వాడే నెక్కర యాపిల్, ఇంకా మొత్తం యాపిల్లే. ఇంక ఇల్లు మొత్తం ఇంకేం పండులు లేవు ఇంట్లో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మాటకు ముందు యాపిల్, మాట తర్వాత యాపిల్. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి అయ్యా మీరా. ఆ పక్క అంత బాగా రోడ్డు ఉంటే అట్ట బారయ్యో ఈ గొంతుల్లోనే పోవాలంటే ఏ పాత్రం ఏ మూల తగిలిన ఓయమ్మ ఊరినాయన అంటారు అర మిందికే. ఏదో ఉదయగిరి పని మీద వచ్చిన అంటే చేతిలో నైటీ చూసి ఈ పని మీద వచ్చింది అనుకుంటారయ్యో. అది కాదు అమ్మా, నేనేదో చేతులు ఎందుకు పట్టుకున్నాను నాకు కూడా తెలియదు. ఇంత మాట్లాడుతా పట్టుకున్నానా, మీరేమో నన్ను వేసుకున్నారు మళ్ళీ. ఇదేయా మీకు ఈ పాటికే డౌట్ రాలే ఏం తాకుండా పోతండ్రా ఏందా అని. మేము తాకుండానే బాధం అనుకున్నాం కానీ ఆనకట్ట దగ్గర పీకు తాగురింది ఒక పక్క నాలిక. సరేలేని ఆపి తాగి నైస్ కానీ హాయ్ చెప్పి ఇదిగోయో మనకి ఎందుకు చెప్పాయి ఈ రివ్యూలు ఇవన్నీ. ఆయన పిలవపోయిన పిలిచి మరీ మైకి తీసుకుని పెద్ద రివ్యూ ఇస్తుండే ఆయన. ఇంకా మన కోట ఎంగడకు పోకపోతే నిద్ర వస్తుంది చెప్పండి. ఇంకా పోయినాయా కోట కూడా బలి మితిమీరిపోతుండ ఏ రోజుకు 10 రూపాయలు 13 అంటుండవు.